మహిళా సాధికారత అంటే ఏంది? అది ఎట్లా నెరవేరుతుంది? మహిళలు తమ నిర్ణయాలు తామే తీసుకోగలగడం. ప్రధానంగా ఎక్కడ బతకాలి? ఎట్లా బతకాలి? ఎవరితో బతకాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎట్లా సంపాదించాలి? ఎట్లా ఖర్చు పెట్టాలి? ఈ విషయాల్లో ఒక స్త్రీ తన నిర్ణయం తానే తీసుకోగలిగితే అది మహిళా సాధికారత కిందకొస్తుంది. మరి ఇదంతా ఎట్లా సాధ్యం అంటే మహిళ తన సంపాదన తాను సంపాదించుకున్నప్పుడు ఈ విషయాలన్నీ సాధ్యమవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అమ్మాయిలు కొంత స్వేచ్ఛగా, పూర్తిగా గాదు, కొంతవరకు కొంత స్వేచ్ఛగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో గాని, వాళ్ళ చదువు విషయంలో గాని, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే సంపాదిస్తున్నారు గాబట్టి. సో, ఆర్థికంగా నిలదొక్కుకుంటే మహిళా సాధికారత అనేది సాధ్యమైతది. మరి ఈ మహిళా సాధికారత విషయంలో భారతదేశంలో ఏ ప్రాంతం ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు ఒకసారి చూద్దాం. మహిళా సాధికారత విషయంలో భారతదేశం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్‌లో తమిళనాడు ఉంది. తమిళనాడు వ్యాప్తంగా 6,55,020 మంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారంట. అంటే ఉన్నత చదువుల విషయంలోనే గాదు, వేరు వేరు ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో ఇట్లా రకరకాల విషయాల్లో పనిచేస్తున్న మహిళలు అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో కర్ణాటక ఉంది. ఇక్కడ 2,47,000 మంది పైచిలుకు మహిళలు వేరు వేరు రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. తర్వాతి స్థానం ఏపీది. ఇక్కడ కూడా రకరకాల ఫ్యాక్టరీలు, కంపెనీల్లో కలిపి 1,04,000 మంది పైచిలుకు ఉపాధి పొందుతున్నారు. తెలంగాణలో వచ్చి ఒక 39,000, ఈ 2 కలిపినా కూడా సెకండ్ ప్లేస్‌లోనే ఉంటుంది ఏపీ. ఒక తెలంగాణ ఒక్కదాన్ని పర్టిక్యులర్‌గా చూస్తే తెలంగాణ 9వ స్థానంలో ఉంది మహిళా సాధికారత విషయంలో. ఇక ఉత్తరాది రాష్ట్రాలైతే పూర్తిగా ఎక్కడనో వెనకున్నాయి. మహారాష్ట్ర కొంత మెరుగ్గా ఉన్నా, ఆ తర్వాత రాజస్థాను, బిహారు, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, హర్యానా, పంజాబ్ ఇట్లాంటివన్నీ మహిళా సాధికారత విషయంలో పూర్తిగా వెనకబడి ఉన్నాయి. బిహార్ అయితే చిట్ట చివరి ప్లేస్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్ చూడ్డానికి కొంచెం ఏడో స్థానంలో కనిపిస్తున్నప్పటికీ దాని జనాభాతో పోలిస్తే, అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అది చాలా పెద్ద రాష్ట్రం. ఆ జనాభా పరంగా చూస్తే అది కూడా చాలా వెనకబడ్డట్టే. కాకపోతే అత్యధిక జనాభా ఉంది కాబట్టి ఆ సంఖ్య కొంచెం ముందుకొచ్చింది అంతే.